హాయ్ హలో నమస్తే ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీ కార్పొరేట్ ఎంప్లాయీ కదా. సెకండ్ సినిమా అన్నారా? మిస్టర్ బచ్చన్. బేసిక్గా ఇది ఇప్పుడు ఫ్లాప్ టాక్ బయటకు వచ్చేసినట్టు ఈ సినిమాకి. సెకండ్ షోకి వెళ్తాం కదా మనం. అంటే 10 మందిలో 6 బాగాలేదంటే 4 బాగుంటారు. అలాగే ఖచ్చితంగా నలుగురిలో బాగాలేదన్నా, బట్ మనం చూసినాక కదా డిసైడ్. అదే కదా, రివ్యూలు కూడా ఏం చూడలేదు నేను. ఎండ్ ఆఫ్ ది డే వచ్చి బాగానే ఉంది. చూసేది ఏముండదు, మనం ఎప్పుడైనా రివ్యూ చూసి వెళ్ళాం కదా, ముందు చూసినాక అప్పుడు డిసైడ్ అవుతాం. బట్ వీడు చూసాడు, నేను చూడలేదు రైడ్. అది చాలా బాగుంటుంది. నాకు అందుకే పెద్ద ఇంట్రెస్ట్ లేదు దీని మీద. మరి టూ మచ్ ఫైట్స్, మరి సాంగ్స్ అయితే మరి అసలు సాంగ్స్ మధ్యలో సినిమా ఉన్నట్టు అన్ని సాంగ్లు ఉన్నాయి. ఇది కూడా అంతే. అప్పుడు బాగుంది అన్నాడు. లేదు, మార్నింగ్ వెళ్ళిన మూవీకి ఈ మూవీకి కొంచెం కంపారిజన్ చేయకూడదులే, కానీ పొద్దున్నే సైఫై కమర్షియల్ స్మార్ట్ డబుల్ స్మార్ట్. ఇప్పుడు వెళ్ళే సినిమా ప్రాపర్ కమర్షియల్. బట్ ఒక్కటేంటంటే హరీష్ శంకర్ దగ్గర మార్నింగ్ నేను డిస్కస్ చేసుకున్న టాపిక్ ఒకటి ఏంటంటే, హరీష్ శంకర్ మూవీస్లో సాంగ్స్కి ఒక కొంచెం కొత్త ప్రయారిటీ ఉంటుంది. లైక్ సాంగ్స్లో లిరిక్స్కి ఉంటుంది ప్రయారిటీ. ఆ లిరిక్స్ మంచివో చెడ్డో పక్కన పెట్టి, కానీ లిరిక్స్ బాగుంటాయి. లైక్ వినడానికి వినసొంపుగా ఉంటాయి హరీష్ శంకర్ మూవీస్లో. డీజేలో కానీ, మిరపకాయలో కానీ, షాక్ మూవీలో కూడా అంతే బాగుంటాయి. లేదు, బేసిక్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ హిస్ ఫిలిమ్స్ అని నేను చెప్తున్నాను. కాకపోతే లైక్ టూ మచ్ ఆఫ్ చూసిన వాళ్ళకైతే ఇది అంతగా నచ్చకపోవచ్చు. అంటే మేబీ ఇప్పుడు రీమేక్ అనేదానికి వీడు రీమేక్ అని చెప్పడు, అడాప్టేషన్ అంటే. అడాప్ట్ చేసుకున్నారు, ఇన్స్పైర్ అయ్యారు అని చెప్తున్నారు, కానీ బట్ అది ఇట్స్ డిఫరెంట్ టాపిక్. హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడా, ఒరిజినల్ చేస్తున్నాడా అని డిఫరెంట్ టాపిక్. అది జనాలకు నచ్చుతుందా నచ్చట్లేదా అనేదే ప్రయారిటీ. ఇప్పుడు గబ్బర్ సింగ్ దబాంగ్ కూడా హిందీలో చాలా మంది చూసారు అప్పుడు సల్మాన్ ఖాన్. అయినా పవన్ కళ్యాణ్ ఎందుకురా ఆ సినిమా ఏంటి, ఇద్దరు లైక్ ఆల్రెడీ అజిత్ రిలీజ్ అయితే మళ్ళీ తెలుగులో రిలీజ్ చేశాడు బాగుంటుంది. కాటం రాయుడు, అది ఒకవేళ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటే ఆ మూవీ, అది ఎంత పెద్ద హిట్ అయ్యేది కాటం రాయుడు. అఫ్ కోర్స్ దట్ వెంట్ ఇన్ టు అనదర్ సైడ్ అనుకో. బట్ అలానే రీమేక్ అయినా కానీ దే మేడ్ ఇట్ వెరీ వెల్, ఇట్ విల్ వర్క్. అందులో వర్క్ అవ్వకపోవటానికంటూ రీజన్స్ ఏమి ఉండవు. ఇంకా వెళ్ళమన్నాడా ఆపమన్నాడా, ఆ రీమేక్ లో అన్నెసరీ అడ్జస్ట్మెంట్స్ పెట్టి ఇక్కడ కామెడీ సీన్ రావాలి కాబట్టి కామెడీ. కనబడట్లేదు వాడికి అసలు. ఇండియన్ వాడు, ట్రూ ఇండియన్. ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్. ఓకే బ్యాక్ టు టాపిక్. సో అక్కడ కామెడీ సీన్ రావాలి కాబట్టి కామెడీ పెట్టి, లేదా అక్కడ సొల్లు వేయాలి కాబట్టి ఏదైనా సొల్లు వేస్తూ, ఈ సాంగ్ ఇక్కడ ఇరికిచ్చి పెడితేనే తలకాయ నొప్పి. లైక్ స్టోరీని ఇప్పుడు మన గద్దెలకొండ గణేష్ ఉంటుంది, ఆ మూవీ ఎంత రీమేక్ అయినా కానీ ఇట్స్ ఫైన్. దాంట్లో వర్స్ట్ అనేది ఏం లేదు, పర్లేదు, చూడొచ్చు. ఆ లార్జ్ స్క్రీన్ మీద వరుణ్ తేజ్ని అలా కొత్తగా ప్రజెంట్ చేశాడు కదా. వరుణ్ తేజ్ ఓల్డర్ వర్షన్, యంగర్ వర్షన్, అది కొంచెం నీట్గా ప్రజెంట్ చేశాడు కాబట్టి అది సెట్ అయింది అప్పుడు. ఎండ్ ఆఫ్ ద డే ఎనీవే మనం మూవీకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది అనుకో. ఏదైతే మూవీకి వెళ్తున్నాం అయిపోయాక. రవితేజ ఫస్ట్ రీమేకారా? లేదు ఉన్నాయి. అదే మూవీ ముందు ఒక మూవీ ఉంటుంది రవితేజ, అది మన మలయాళం మూవీ రీమేక్ చేశారు. లవ్ స్టోరీస్ అన్ని ఉంటాయి, నా ఆటోగ్రాఫ్. దాని తర్వాత ఇది 2 రీమేక్స్ అనుకుంటారు రవితేజ. ఉండటానికైతే ఉన్నాయి అవి. లేవురా, పాత సినిమాలు చాలా ఉన్నాయి ఇలా రీమేక్ సినిమాలు. లేవు, కనపడవు అంతే. లేవురా. రవితేజ హీరోగా వచ్చిన వీడే, వెంకీ, ఆల్మోస్ట్ ఏవి రీమేక్ లేవు రవితేజ. అవి 2 నాకు తెలిసి, నా ఆటోగ్రాఫ్, మిస్టర్ బచ్చన్ రీమేక్. ఒరిజినల్ ఫిలిమ్స్ అయితే ఎక్కువే. బట్ ఇది కూడా ఇంకా మేబీ రవితేజ జోనర్ మార్చాలి. చూడాలి, మన సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది ఎలా ఉంది సినిమా అనేది. అంతే. లెట్స్ సీ ఇన్ ద థియేటర్స్. అరే ఏదో మీ ఇద్దరు నిజంగానే రా, ఇద్దరు వైట్ నేను బ్లూ మధ్యలో కదా. మాకు ఫ్లాగ్ ఏంటి రా, స్కూల్ అప్పుడు వేసే ఉంది అక్కడ. అందుకనే వచ్చాం మన సినిమాకి. ఆగస్ట్ 15 సార్ ఫ్యూచరిస్టిక్ ఆరెంజ్ ఒకటి లేదు. వాడే మా కోసం చాక్లెట్ తీసుకొస్తున్న మహానుభావుడు యోగుడు. అరే 6.5 హైట్ ఉన్నాడు, నువ్వు ఒక్కడు గారు ఇక్కడ కనిపిస్తే
ఇంకో చాక్లెట్ తెస్తావా? సరే, సిల్క్ నట్స్ ఉందా చూడరా, నట్స్, ఫ్రూట్ నట్, ఆల్మండ్ కానీ ఆల్మండ్ ఉందా? మూవీకి వచ్చినప్పుడు ఏదర్ పాప్కార్న్ లేదు చాక్లెట్ ఉండాలా, లేదా ముద్ద దిగదు, సినిమా ఎక్కదు. ఏరా నీరసంగా ఉన్నావు? మాటలు వినిపిస్తాయా? అనిపిస్తాయి నేను కూడా. వద్దులే మీరు నీరసంగా ఉన్నారా? నువ్వు మాట్లాడలో వాళ్ళు ఏదో పిలుస్తున్నారు. చెన్నైలో వెళ్తాం రొటీన్, విజయవాడలో వెళ్తాం వెరైటీ. లాస్ట్ టైం జైలర్కి వెళ్ళామయ్యా. అక్కడ చెన్నై నుండి ఆంధ్రాకి పోయి చూసాం, తెలుగులో ఉండిద్దాను. నెల్లూరుకి వెళ్ళారుగా ఇదే టైంలో, ఆగస్టులో 1 year బ్యాక్ జైలర్. రంగలాం వెళ్దాం, టైం వస్తే 2 రోజులు అవుతాం. వీకెండ్ గ్యాప్ ఉంది కదా, పడుకొని ఈ మొహాళ్ళ కింద కళ్ళ కింద డాన్స్ ఎక్కి పోగొట్టుకుని వెళ్దాం. సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, చూద్దాం. ఇంటర్వెల్ అద్దెగా ఇచ్చాడు. సినిమా ఇప్పుడు స్టార్ట్ అవబోతుందని స్నాక్స్ కొనుక్కోమని. అరే నువ్వే వీడియో ఆన్ చేసుకుంటున్నా. గొప్ప గొప్ప సినిమాలకు వచ్చాం కదా, మరి అలానే ఉంటుంది. బాగుందంటారు దానికి వెళ్దాం అనుకున్నా, ఒకటే షో ఉంది వాళ్ళేమో. నేను వెళ్దాం అనుకున్నా, కుదరలేదు యాక్చువల్గా. సరే, బాగుంది సినిమాలు చూస్తే రేపు బాగుంది సినిమా చూస్తే ఇంకా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది ఈ మాత్రం ఎక్సైట్మెంట్ వస్తే చాలు, 2 రోజులు ఎన్ని బయట రాకుండా ఉంటాం మనం. హరిశంకర్ రేపంతా స్ట్రాటజిక్ టైం అవుతుంది. ఇంత పెద్ద షాక్ తగిలాక మరి రేపు ఆ మాత్రం మనం రెస్ట్ తీసుకోవాలి కదా, లేదా చచ్చిపోతాం. చచ్చిపోవడం కాదు, మనం వెళ్తాం బయటకు వచ్చి రైడ్ చేయండి. బేసిక్గా ఇంటర్వెల్లో సినిమా స్టార్ట్ చేసిన గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారంటే హరీష్ శంకరే. ఎండ్ ఆఫ్ ద డే మూవీ మాత్రం అరే సినిమాల్లో పాటలు ఉన్నాయి, పాటల్లో సినిమా ఉందా? ఏరా రాఘవేంద్ర, సినిమాల్లో పాటలు ఉన్నాయా, పాటల్లో సినిమా ఉందా? ఎందాక కార్లోనే చెప్పాయి. అసలు సినిమా ఉందా? అసలు సినిమాలో జనాలు ఉన్నారా? సినిమా హాల్లో జనాలు ఉన్నారా అంట. ఇంతసేపు ఎవడన్నా తీస్తాడ్రా ఫస్ట్ హాఫ్, అసలు కాన్ఫ్లిక్ట్ లేకుండా. నాకు సినిమాలో ఏం లేదు కానీ ఈ సినిమాకి కళ్ళు వెళ్ళిపోయినాయి లోపలికి. నిద్ర వస్తుంది చెప్తా. నాకు తలనొప్పి ఎందుకు వచ్చింది తెలియదు, అసలు రాదు. ఎందుకు వచ్చింది తెలీదు, బయటికి రాగానే మాన్సూన్ తాగాలని ఉంది నాకు. ముందు నీరసం వచ్చేసింది. డబుల్ స్మార్ట్ కూడా నాకు ఏమంత డబుల్ స్మార్ట్ లో రామ్ ఏదో ఒకటి ఉందిరా, ఇందులో ఏం లేదురా. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఏం లేదురా, సైడ్ బి అన్ని చాలా అనవసరంగా చేశాడు. లాగ్ వదిలిపెట్టాడు. కాన్ఫ్లిక్ట్ వాడు సైడ్ అని స్పాయిలర్లు ఇస్తున్నా. సైడ్ బి స్పాయిలర్స్. సినిమా చూసిన మీకే అంతే. అంతే, సినిమా చూస్తే అది మామూలుగా తిట్టుకునేది. అది స్పాయిలర్ రా, సినిమానే ఒక స్పాయిలర్ రా తెలిసింది. బేసిక్ గా ఇది ఎందులో వస్తుందిరా, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్? అది తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. అది తెలుసుకోవాల్సిన పని కూడా ఒక ఏజెంట్ లాగా సస్పెన్స్. పరమవీర చక్ర, ఏజెంట్, అలా గొప్ప గొప్ప సినిమాల లిస్టులో ఇది కూడా చేరుతున్నారు అనమాట. అవి దేంట్లోనూ లేవు. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందంటే ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే మనకి ఏమో సెకండ్ హాఫ్లో ఉండొచ్చేమో అనుకుంటున్నా, కొంచెం ఉన్న కంటెంట్. అంటే ఇంటర్వెల్ అప్పుడే కాస్త కూస్తే వాడు ఏదో పెట్టాడు ట్విస్ట్. అంటే ఫస్ట్ హాఫ్ నుంచి కంటెంట్ కొంచెం కాన్ఫ్లిక్ట్ కొంచెం పెట్టుకుంటూ వచ్చుంటే బాగుండేది. కమర్షియల్ ఎలిమెంట్ అనే దానికి ఇష్టం. స్టార్టింగే వాడు పని లేని వాళ్ళుగా చేస్తాడు, ఇక సాగదీశాడు. వెళ్ళిపోతూనే ఉంది సినిమా, అంతా వెళ్ళిపోతూనే ఉంది ఎక్కడికో. ఆల్రెడీ నిద్ర వస్తుందిరా. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, లేదా కల్లో కూడా ఇదే వస్తుంది. సెకండ్ హాఫ్ చూసి మాట్లాడుకుందాం, కార్లో మాట్లాడుకుందాం. మా వాడికి ఎనకేసిన సొమ్మేమో జారిపోయే
అనుకోని చోటుకి నీ సేరిపోయే సినిమా ఎరా వింటున్నావా ఎవరో తెలిసేసరికి సావరాయరమ్మ ఓ తాయారమ్మ ఓ 4 పేషెంట్లు ఉన్నారు లోపల. ఇక్కడ కూడా అమితాబ్ బచ్చన్ బొమ్మలు ఎట్టానా ఆయన సమక్షంలో కాఫీ చెప్తే అమితాబ్ బచ్చన్ లాగా ముందే చెప్పా కదా నిజంగానే అసలు వెండిక్టివ్ ఇవ్వాలనుకుంటే మనం ఉస్తాద్ స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ ని రెండోసారి చూడొచ్చు కావాలంటే. ఈ సినిమా చూసే బదులు ఈ సినిమా చూసే బదులు అందులో పాటలు కాస్త లైక్ ఏదో చేసినట్టుంది. రామ్ యాక్టింగ్ బాగుంది. లేదురా, నేను పొద్దున్నే దీనికే వెళ్దామని దీనికే పొద్దున వచ్చుంటే బాగుండేది. ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళాము. అమ్మో బాబోయ్ అసలు అప్పుడు ఫస్ట్ సినిమా కన్నా ఇది చాలా బెటర్ రా అని అనుకునే వెళ్తాం. హ్యాపీగా వెళ్దాం ఇంటికి. ఇప్పుడు ఫస్ట్ సినిమాని ఇప్పుడు చూడాల్సిందే అనుకుంటాం. మూవీ చాలా చిన్న చిన్న కట్లు చేస్తుంటే బాగుండేది. హీరోయిన్ క్యారెక్టర్ కట్ చేయడం, కమెడియన్ ని కట్ చేయడం. అసలు స్టోరీయే కట్ చేసేస్తే స్టోరీ కాదురా కట్ చేయాల్సింది. సినిమా తీద్దామనే ఐడియానే. ఇప్పుడు కొన్ని cringe సినిమా moments ఉన్నాయి. సినిమా తీద్దామని కాదు, ఇలా తీద్దామని. అంటే మనం మాట్లాడుకోవాలంటే కొన్ని క్రింజ్ మూమెంట్స్ ఉన్నాయి అనమాట మూవీలో. ఆ రవితేజ అసలు ఒక రకమైన క్రింజ్ చేస్తారు మూవీలో. ఇంతకు ముందు ఎంత బాగుండేది యాక్టింగ్, ఆ యాక్టింగ్ అంతా క్రింజ్ అయిపోయింది ఇప్పుడు. అది మేబీ జనరేషన్ చేంజ్ అవడం వల్ల లేదా పర్స్పెక్టివ్ చేంజ్ అవడం వల్ల తెలియదు కానీ ఒకప్పుడు చేసిన యాక్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈడియట్, మిరపకాయ లాంటి వాటిలో చేసిన యాక్టింగ్ ఇంచుమించు అలానే ట్రై చేశారు. అవన్నీ క్రింజ్ అయిపోయినాయి ఇప్పుడు. మనకు తెలియకుండానే ఇది ఆల్రెడీ చూసేసాము, ఇది ఆల్రెడీ జరిగిపోయిన సీనే. మిరపకాయలో జరిగిన 2-3 సీన్లు యాస్టీస్ అలానే పెట్టేశారు. అండ్ మధ్యలో అంటారు క్యామియోస్ ఎందుకు, అసలు ఒక్కొక్క క్యామియోకి ఆ పాటకి అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. థియేటర్ లోపల అసలు డిఎస్పి ఎందుకు వచ్చాడు, సిద్ధు జొన్నల గంట ఎందుకు వచ్చాడు, జేబుల్లో చేతులు ఎందుకు పెట్టాడు, అది ఇంకా కొరియోగ్రఫీ మనం చెప్పలేంలే కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా గుండెని పిండేసే అంత తలనొప్పి వచ్చింది. కింద డైరెక్టెడ్ బై రాబర్ట్ ఎనర్సన్ సార్ మేము ఇన్స్టాల్లో అంతే. జగపతి బాబు యాక్చువల్గా అది కాదు, ఆడు చిక్కి నేను వచ్చేసా అంటాడు చూడు, దాని తర్వాత ఆడు వెనకాల నుంచి వచ్చి గంతకు పేల్చేస్తే డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ అంతే. ఈడు అంటాడు చూడు కుమార్ గాడు అంటాడు, అదే చెప్తున్నారా చెవులు దుబ్బా. సినిమాలో కొన్ని ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉన్నాయి. ఎక్కడంటే ప్రభాస్ క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది. అది ఇనీషియల్ గా స్టార్ట్ అయ్యే విధానం అంత బాగోపోయినా ఎండ్ అయ్యే విధానం చాలా బాగుంటుంది. అండ్ మనకి ఈ క్యారెక్టర్ ఎవరు లైక్ ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ బాబు మోహన్ క్యారెక్టర్ కి ఇంత మంచి రోల్ పడుతుంది. లైక్ ఉన్న చాలా తక్కువ సేపు అయినా ఇనీషియల్ గా బిగినింగ్ ఆఫ్ ద సినిమా, ఎండింగ్ ఆఫ్ ద సినిమా వచ్చిన ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. స్టార్ట్ అయ్యేది ఆయనతో, ఎండ్ అయ్యేది ఆయనతో. సో ఇంపాక్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి క్యారెక్టర్స్ ఉన్న లైక్ కొన్ని మంచి క్యారెక్టర్స్, కొన్ని మంచి వావ్ మూమెంట్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ పెట్టి అలాంటి సీన్స్ పెట్టి తీయొచ్చు, బట్ దాన్ని చెడగొట్టారు. హార్ట్ ఫెల్ట్ నోట్ అనమాట ఇది. నేను లైక్ ఇంటర్వ్యూస్ అన్నీ చూసి వచ్చాను ఈ మూవీకి, హరీష్ శంకర్ గారిది. ఆయన ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత కొంచెం హోప్, ఎక్స్పెక్టేషన్స్ లాంటివి పెట్టుకుని వచ్చాను. కొంచెం డిసప్పాయింట్ గట్టిగా. లైక్ లెట్స్ సీ నెక్స్ట్ మూవీకి ఆయన ఏమన్నా చేంజెస్ చేస్తారో, లేదా ఆయన చేంజెస్ ఇంకో రీమేక్ లో చేంజ్ చేస్తారు, చూద్దాం. అడాప్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కదా, దానికి చూసి మనకు ఒక థియరీ అప్పటికే అది అవుట్డేటెడ్ రా. అదేలే, అది రిలీజ్ అయిన టైంకే అవుట్డేటెడ్. ఇప్పుడు ఈ సినిమా గురించి అండి ఇంకేం ఉండదు. చలో వీడియో చలో గైస్, బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటికే మీరు రికవర్ అయితే. Hope you like this video. Please click like, share and subscribe like this video button. but not the film. Maybe you like this video but not the film. Yes. See you. Bye bye. Take care.